అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీమన్నారాయణ. నేటి మంచి మాట. ఈరోజు లక్ష్మీ అమ్మవారి తిరునక్షత్రం. సర్వలోకరక్షిణి, సర్వజ్ఞాన ప్రదాయిని, శక్తి స్వరూపిణి అయిన ఆ జగజ్జనని భక్తితో ఆరాధిస్తే అనుగ్రహిస్తుంది. సిరి సంపదలు, సౌభాగ్యాన్ని అనుగ్రహించి ఆ లక్ష్మీదేవిని సేవిస్తే కోరిన వారికి కొంగు బంగారం అవుతుంది. లక్ష్మీదేవి పుట్టుక గురించి తెలుసుకోవాలంటే ఒకరోజు ఇంద్రుడు ఐరావతంపై స్వర్గానికి వెళ్తుండగా ఎదురుగా దుర్వాస మహర్షి తారసపడతాడు. అల్లంత దూరాన ఇంద్రుని చూసిన దుర్వాసుడు అమరావతి అధిపతికి గౌరవ సూచకంగా తన మెడలోని దండనిస్తాడు. గర్వంతో కళ్ళు మూసుకుపోయిన ఇంద్రుడు దండ ఇచ్చినదెవరన్న విషయాన్ని పట్టించుకోకుండా, కనీసం కృతజ్ఞతలు చెప్పకుండా ఆ దండను తన ఏనుగు తొండానికి తగిలిస్తాడు. తొండాన్ని అటూ ఇటూ ఆడిస్తున్న ఏనుగు దండను కిందికి విసిరేసి కాళ్లతో త్రొక్కుతుంది. అసలే కోపిష్టి అయిన దుర్వాసుడు ఆ దృశ్యాన్ని చూసి మరింత కోపోద్రిక్తుడై, ఓ ఇంద్ర, మితిమీరిన అహంకారము, గర్వాతిశయాలతో ప్రవర్తించిన నిన్ను ఈ భోగభాగ్యాలన్నీ విడిపోతాయి. నీ రాజ్యం నుండి లక్ష్మి వెళ్ళిపోవుగాక అని శపిస్తాడు. దాంతో స్వర్గలోకం నిర్వీర్యమవుతుంది. ఐశ్వర్యం నశించిపోయింది. ఇదే సమయంలో రాక్షసులు బలవంతులయ్యారు. రాక్షసులు దండయాత్ర చేసి స్వర్గాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంద్రుడు, ఇతర దేవతలు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి జరిగిన విషయాలు వివరిస్తారు. విష్ణువు వారికి ఒక పరిష్కారం చూపుతారు. అమృతాన్ని స్వీకరించి బలాన్ని పొంది రాక్షసులను ఓడించవచ్చని, సిరి సంపదలను మళ్ళీ పొందవచ్చునని, అందుకోసం క్షీరసాగరాన్ని మదించాలని విష్ణువు సలహా ఇస్తారు. సముద్ర మథనం నుండి హాలాహలం, కామధేనువు, తెల్లని అశ్వం, ఐరావతం, కల్పవృక్షం, అమృతంతో పాటు లక్ష్మీదేవి కూడా జనిస్తుంది. ఆ సందర్భంగా లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువును వరిస్తుంది. లక్ష్మీదేవి జననంతో ముల్లోకాలకు సుఖ సంతోషాలు తిరిగి వచ్చాయి. దేవతలు అమృతాన్ని సేవించి అమరులయ్యారు. ఇంద్రలోకంలో సిరి సంపదలు మళ్ళీ వచ్చాయి. అప్పటి నుండి లక్ష్మీదేవిని సంపదలు, శ్రేయస్సు, వైభవానికి ప్రతీకగా కొలుస్తారు. ముఖ్యంగా శుక్రవారాన్ని లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజుగా పురాణాలు పేర్కొన్నాయి. అందుకే శుక్రవారం రోజు ప్రజలు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారు. విష్ణువుకి లక్ష్మీదేవి సతీమణి. విష్ణువు ఏ జన్మలో ఏ అవతారం ఎత్తినా ఆ అవతారంలో మరో వేషంలో మారు పేరుతో ఆయన వెన్నంటే ఉంటుంది. ఎవరైనా లక్ష్మీదేవికి యథార్థంగా నమస్కరించి ఆమెను ఆశ్రయిస్తే మీరు గతక్రియలను క్షమించి చక్రం నుండి విముక్తి పొందాలని ఆమె నారాయణుడికి సిఫారసు చేస్తుంది. ఇది ఆమె కరుణ యొక్క శక్తిని ఊహించుకోండి. పాలకడలిలో అంటే క్షీరసాగరంలో జన్మనిచ్చి నారాయణుని హృదయంలో శాశ్వతంగా నివసించే రక్షకురాలు లక్ష్మీదేవి మా అమ్మ. ఆమె శుక్రవారం జన్మించింది. మీరు సరైన ప్రవర్తన, దయగల హృదయం, స్వచ్ఛమైన ఆలోచన, గొప్ప శ్రద్ధ, సున్నితమైన ప్రవర్తన, మధురమైన స్వరం మరియు మంచి లక్షణాలు గుర్తించినట్లయితే అక్కడ లక్ష్మీ కృప, కరుణ ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. అడియన్ రామానుజదాసి గార్లపాటి అన్నపూర్ణ.